రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి పన్నాగాలు పన్నుతున్న కేసీఆర్తో జగన్ దోస్తీ చేయడం విడ్డూరంగా ఉందని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. పోలవరం నిర్మాణం ఆపడం కోసం కేసీఆర్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే కేసీఆర్ జగన్తో కలిసి అనేక కుట్రలు చేస్తున్నారని మాగంటి బాబు మండిపడ్డారు. రాష్ట్రానికి చాలా మంది పారిశ్రామిక వ్యక్తులు కానీ వ్యాపారస్తులు కానీ విద్యా సంస్థలు అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తా అంటే చాలా బ్లాక్మెయిల్ రాజకీయాలు అనేది వాళ్ళ కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న పార్టీ ఇవాళ మన ఆంధ్ర వాళ్ళ మీద ఎన్ని రకాలుగా చేస్తున్నారో అన్ని రకాలుగా కూడా మా మీద ఇబ్బంది కలుగుతుంది. 22 లక్షల ఓట్లు మీ ఎలక్షన్లో తొలగించారా లేదా అని సమాధానం చెప్పండి. అదే నూరు పోసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం సింపథైజర్స్ కానీ తెలుగుదేశం ఓట్లు కానీ తొలగిస్తాం అంటే మీరు అర్థం చేసుకోవాలి. మన రాష్ట్ర ప్రజలు కూడా అయ్యా తగ్గబోయే ఎలక్షన్లో మీరు అందరూ కూడా కళ్ళు తెరిచి ఓటర్ మహాశైలు అందరూ కూడా విజ్ఞప్తి, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మన రాష్ట్రం భావి తరాల కోసం డెవలప్ చేసే చంద్రబాబు నాయుడు గారిని అండగా ఉంచుకొని ఏ ఒక్క పార్టీకి కూడా అవకాశం ఇవ్వకూడదు. పైనుంచి అన్నిటికన్నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా పైనుంచి నరేంద్ర మోడీ గారు, తిట్టేది రోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారే. మరి అలాంటి లాలూచి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ తప్పేంటని అనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసెంబ్లీకి రావాలి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు గారు ఏళ్ళు చూపించాలి, జరిగే పొరపాట్లు ఉంటే అవన్నీ లేకోకుండా మీ లోటస్ పాండ్ ద్వారా కేసీఆర్ గారు చెప్పిన మనుషులకు ఆల్రెడీ ఆంధ్రాకి డబ్బు పంపిస్తున్నారు. ఏం సంబంధం అండి తెలంగాణ ప్రభుత్వానికి మా రాష్ట్రానికి? మీ అభ్యర్థుల కోసం జగన్ పార్టీ మనుషులకి ఆల్రెడీ డబ్బులు కొన్ని సోర్సుల ద్వారా ఆల్రెడీ వచ్చినాయి. రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉంటారు.